హలో అండి. ఇవాళ ఎపిసోడ్లో అయితే మంచి మంచి ట్విస్ట్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి తనుజ గారికి రాము గారికి గొడవ ఒకటి. తర్వాత తనుజ గారికి అండ్ ఇమాన్యువల్కి గొడవ అవ్వలేదు, కానీ వాళ్ళిద్దరి మధ్య చిన్న గ్యాప్ అయితే వచ్చింది, అదొకటి. తర్వాత ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఒక 4 మెంబర్స్ హౌస్లోకి వచ్చారు. సో అక్కడ మంచి కంటెంట్ అయితే వచ్చింది. అండ్ ఇంకేమనిపించిందంటే, నాకు ప్రియా గారిలో మెల్లమెల్లగా మార్పు చెందుతున్నారా అనే డౌట్ అయితే వచ్చింది. అంటే కొంచెం ఓనర్స్తో కలిసి కనిపిస్తున్నారు, ఎప్పుడు లేనిది. ఎప్పుడు శ్రీజ పక్కన లంబు జంబులా అంటారు కదా, సో ఓనర్స్ పక్కన కనిపిస్తున్నారు. అంటే వీళ్ళు అగ్ని పరీక్ష వాళ్ళు రాకముందే కనిపించారు. సో వీళ్ళు వచ్చాక అని చెప్పట్లేదు, బట్ రాకముందే కనిపించారు. అండ్ అప్పటికే వీళ్ళకి ఆల్మోస్ట్ ఐడియా వచ్చేసి ఉండాలి ఇప్పుడు జరిగిన వాటికి. సో అందువల్ల కూడా అయి ఉండొచ్చు. అండ్ ఇప్పటికి అయినా శ్రీజ గారికి అర్థమవుతుందా, ఆర్ ఇప్పటికి వచ్చిన వాళ్ళు అనూష గారు కానివ్వండి, దివ్య గారు శ్రీజ గారితో రూడ్గానే మాట్లాడారు. శ్రీజ గారు కూడా అంతే టోన్లో, ఎప్పుడు గొడవ పడే ఒక టోన్ ఉంటుంది కదా శ్రీజ గారిది, అదే టోన్లో మాట్లాడారు. సో ఇప్పుడు దివ్య గారు ఆల్రెడీ వచ్చేసారండి, హౌస్మేట్ అయిపోయారు దివ్య నిఖిత గారు. సో రాగానే కొన్ని అయితే చెప్పారు, మనకు చూపించిన దానిలో కొన్ని చెప్పారు. సో ఓకే, పాయింట్ బై పాయింట్ వెళ్దాం. ఫస్ట్ అయితే సాంగ్తో స్టార్ట్ అయింది, రారా రెడ్డి, అదే రాను రాను అంటూనే ఆ సాంగ్ ఉంది కదా, మాచర్ల నియోజకవర్గం ఆ సాంగ్. తర్వాత ఈ సంజన గారండి, ఇంకోటి ఏంటంటే పద్దాక దొంగతనం దొంగతనం దొంగతనం, కొంచెం ఇరిటేషన్ వస్తుంది. సిగరెట్లు తీస్తారు, కాఫీ పౌడర్ తీస్తారు. ఇప్పుడు దివ్య నిఖిత గారు వచ్చారు కాబట్టి ఆమె సామాన్లన్నీ తీసేద్దామంటారు. నాకైతే ఇవాళ నచ్చలేదండి. ఓకే, ఒకసారి చేస్తే ఓకే, 2 సార్లు చేస్తే ఓకే, పద్దాక దొంగతనం దొంగతనం, ఐఎమ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ దొంగతనం అంటే ఎట్లుంటుంది? సో నాకైతే వాళ్ళు నచ్చలా. నెక్స్ట్ ఇమాన్యువల్ నా మీద ఎందుకు కలిగింది, అదే తనూజ గారి గురించి. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నా కూడా మీరు మీరు అని తనూజ గారు అంటున్నారులేండి, మీరు అని. సో అలిగారు సంథింగ్, ఏదో తర్వాత చెప్తారులేండి. గారు ఇట్లా పిలుస్తుంది, ఇట్లా మాట్లాడుతుందని చెప్తారు ఇమాన్యువల్. తర్వాత ఇక్కడ తనూజ గారు, ఇంకొంచెం కాఫీ పౌడర్ పంపించండి, నేను ఏమైనా చేస్తాను కానీ టాస్కులు చేయమని సంజన గారిని కన్విన్స్ చేయాలని మాత్రం ఇవ్వకండి, ఆమెని కన్విన్స్ చేయడం చాలా కష్టం. సో ఇంకొంచెం కాఫీ పౌడర్ పంపిమని అడుగుతున్నారు. ఆల్రెడీ ఉన్నది పోయిందని చూసుకోలేదు ఇంకా తనూజ గారు. సో నెక్స్ట్ వెళ్ళి చూసుకుంటే అప్పుడు నెక్స్ట్ చూసుకుంటారు, ఇంకా అప్పుడు తెలిసిద్ది కాఫీ పౌడర్ ఎవరు తీసేశారని. సో ఇంకా క్యాప్టెన్కి చెప్తారు, డీమన్ పవన్కి, నా కాఫీ పౌడర్ తీసేశారు అంటే సంజన గారా ఎవరు తీసేశారు అని డీమన్ పవన్ కూడా డైరెక్ట్ ఫస్ట్ సంజన గారి పేరే తీసుకుంటారు. సో అందులో తప్పేం లేదులేండి, అది దొంగతనం హైలైట్ అయిందని చేస్తున్నారా, ఆమె నిజంగానే గేమ్లో ఇది ఒక పార్ట్ లాగా పెట్టుకొని వచ్చారా? దొంగతనం ఈజ్ వన్, అదే మనం గేమ్లో, మన బిగ్ బాస్ గేమ్లో ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, టాస్క్లు ఆడాలి, అలానే దొంగతనాలు ఉండాలని ఒక క్రైటీరియా ఏమైనా పెట్టుకొని వచ్చారా అని. లేకపోతే ఒకసారి చేస్తే హైలైట్ అయింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చేస్తున్నారా? ఇలాంటివి పద్దాకు చేసి ఇరిటేషన్ వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ తనూజ గారు వచ్చి రాముని అడుగుతారు, ఇది మెయిన్ టాపిక్ అనమాట. దీని ముందు ఏమైందంటే కాఫీ పౌడర్ పోయిద్దని ఇమాన్యువల్కి కూడా తెలుస్తుంది. తెలిసాక ఇప్పుడు కాఫీ పౌడర్ కాదు పోయింది, పవన్ కళ్యాణ్ డీమన్ పవన్ వాళ్ళు పోయారన్నట్టు అంటారు అనమాట. అంటే మరి వాళ్ళని ఏమన్నా అంటారనో మరి దేనికో అట్లా అన్నట్టున్నారు, వాళ్ళని తిడతారనేమో, అరుస్తారనేమో. సో ఇక్కడ సంజన గారు సుమన్ గారి స్మోకింగ్ సిగరెట్ కూడా తీస్తే ఇంకా ఇక్కడ తనూజ గారు అడుగుతారు, మీరేమైనా తీసారా అని సుమన్ గారిని అడుగుతారు. అంటే నేను ఎందుకు తీస్తానమ్మా, నేను నిజంగా తీయలేదు, నాకు తెలుసు కదా అది ఎలా ఉంటుందో నా సిగరెట్ల విషయంలో అన్నట్టు, నాకు తెలుసు కదా అంటే ఇంకా ఈయన సిగరెట్లు డీమన్ పవన్ తెచ్చిస్తాడు. కాఫీ పౌడర్ వెతుకుతుంటే అవి దొరుకున్నాయి, సో అవి తెచ్చిస్తారు.
ఇది అయితే ఏదో థమ్స్అప్లు చాక్లెట్లు ఇలాంటివి ఓకే కానివ్వండి, సిగరెట్లు, కాఫీ ఎడిక్షన్ ఉన్నప్పుడు కాఫీ పౌడర్లు, వాళ్ళకి అలవాట్లు ఉన్నవి వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకు అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ రాముకి తనుజ గారికి గొడవ స్టార్ట్ అయింది. రాము గారేమో అదే బయట కూర్చొని ఉంటే అడుగుతారు వచ్చి, నువ్వు అడగలేదా ఫ్లోరా గారిని అంటే, ఆమె వాష్రూమ్లో ఉంది ఎట్లా అడుగుతా అన్నట్టు అంటారు. నేను సుమన్ గారికి, ఇమాన్యువల్కి, సంజన గారికి వీళ్ళ నలుగురికి చెప్పాను అన్నట్టు అంటారు. అదేంటి నువ్వు అడగలేదా అన్నట్టు అంటే, వాష్రూమ్లోకి వెళ్ళి అడగాల, మరి ఎలా అడగాను అన్నట్టు. మరి అందరినీ అడిగానని ఎందుకు చెప్తావు? నీకు వాష్రూమ్కి వెళ్ళి అడగడం కుదరినప్పుడు నాకు చెప్పాల్సింది కదా. ఇంకా ఆమెకు అనిపించకపోయేసరికి హరీష్ అన్నకి ఇలా ఎవరు లేరు నలుగురికి అన్నట్టు చెప్పానంటే, నువ్వు చెప్పాలి కదా నాకు అడగకపోతే అన్నట్టు తనుజ గారు సీరియస్ అవుతారు. ఇక్కడ కొంచెం ఓకే అంటే ఇది కూడా కొంచెం సీరియస్గానే ఉంటారు, బట్ లిమిట్లో ఉంటారు కొంచెం. తర్వాత ఇమాన్యువల్ అనమాట, ఇదే ప్రాబ్లం తనుజతో, ఎక్కడో కోపం వేరే వాళ్ళ మీద చూపిస్తుంది, ఇది కరెక్ట్ కాదు అన్నట్టు అంటారు. నేనా ఫుడ్ మానిటర్ని, నేనెందుకు అడుగుతా అన్నట్టు రాము అంట. ఇక్కడ రాము మిస్టేక్ కూడా ఉంది, తనుజ మిస్టేక్ కూడా ఉంది. ఇక్కడ ఇమాన్యువల్తో చెప్పే బదులు తనుజ గారు అడగమన్నారండి. మామూలుగా టీయో కాఫీయో ఏదో పెడుతున్నారు, నీకు టీ కావాలా అంటే కావాలంటే సరే వేరే వాళ్ళని కూడా అడిగేసి వచ్చేవా, ఎంతమందికి కావాలో చూసి పెట్టుకుంటామన్నట్టు అన్నారు. అంటే సరే అన్నాడంట. అక్కడ ఎయిదర్ నువ్వు చెప్పాలి, నేను అడగనక్క నువ్వే అడుగు మానిటర్ కదా అన్నట్టు ఏదో ఒకటి చెప్పాలి, ఆర్ అడుగుతా అని సరే అని ఒప్పుకున్నందుకు ప్రాపర్గా అడిగి రావాలి. సో అక్కడ తనుజ గారికి చెప్పకుండా ఇక్కడ సరిగ్గా అది కంప్లీట్ చేయకుండా ఇమాన్యువల్తో నేనేమన్నా ఫుడ్ మానిటర్నా నేనెందుకు చాలి అనడం కరెక్ట్ కాదనిపించింది. తర్వాత తనుజ గారు నువ్వు సరిగ్గా కనుక్కొని రాలేదు అని పెద్దగా అరుస్తారు, చాలా పెద్దగా అరుస్తారు అతని మీద. అది కొంచెం ఓవర్ బోర్డ్ అయింది, లిమిట్ దాటింది. ఓకే అతని వల్ల మిస్టేక్ అయింది. ఏం మిస్టేక్ అయింది? ఒకళ్ళ కౌంట్ తగ్గింది, ఈ కాఫీ దానికి ఒక కౌంట్ తగ్గింది, దానికి టూ మచ్ సీరియస్ అయిపోయారు. అది లిమిట్ దాటి అనేసారు మాటలు అన్నట్టు అనిపించింది నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము ఒకవేళ తనకు అది చేయడం ఇష్టం లేకపోతే అది తనుజ గారితో డైరెక్ట్గా చెప్పడం తప్పేం కాదు, దానిలో ఏముంది. నేను ఫుడ్ మానిటర్ కాదు కాబట్టి నేను అది చేయాలనుకోవట్లేదని చెప్పడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. అది మొహమాట పడి ఒప్పుకున్నాడో ఏమో. ఇంకా సో ఇక్కడ ఇమాన్యువల్తో అంటారు, నేనేమన్నా ఫుడ్ మానిటరా, నేనెందుకు అడగాల అందరినీ అన్నట్టు. ఇక్కడ ఇమాన్యువల్ కూడా రాముకు సపోర్ట్ చేస్తారనమాట. వీడెందుకు అడుగుతాడు, ఫుడ్ మానిటర్ అంటే ఏం చేయాలి, నేను ఇక్కడ రాము నేను ఓనర్నా లేబర్నా, అంత ఇష్టం లేనప్పుడు డైరెక్ట్గా తనుజ గారికి చెప్పాలి కదా, నేను చేయను మీరే చూసుకోవచ్చు కదా అన్నట్టు చెప్పొచ్చు కదా. ఇక్కడ ఇమాన్యువల్ ఉన్న దానిలో సర్ది 3 పూట్ల ఏమేమి వస్తుందని చెప్పాలి. తింటే అయిపోయిద్దని చెప్పి మార్నింగ్ ఫుడ్ కట్ చేయడం మానిటర్ లక్షణం కాదన్నట్టు. అంటే ఇంకా ప్రియా గారితో చెప్తారు వీళ్ళిద్దరు, ఇమాన్యువల్ను రాము. ఇప్పుడు లేదా అని అడిగింది, లేదు ఇప్పుడు టిఫిన్ లేదు, ఓన్లీ ఫ్రూట్సే తింటున్నాం అన్నట్టు. నాకు ఇది అర్థం కాల, అంత లేకుండా ఉందా రేషన్, అంత అయిపోయేంత ఎట్లా ఉంది ఫ్రూట్స్ ఒకటే తినేంత. సో ఇక్కడ ఇమాన్యువల్ గారు అన్నట్టు కొంచెం అడ్జస్ట్ చేయాల్సింది అనిపించింది. 3 పూట్లు ఓన్లీ ఫ్రూట్స్తో మరి ఐ డోంట్ నో. ఇంకా ఇక్కడ తనుజ గారు రితు గారు అనుకుంటాడు, డల్ అయ్యావు ఇట్లా అంటుంటే మైండ్లో చాలా తిరుగుతుంది. ఇక్కడ రాముతో రే నీకు దండం పెడతాను కాఫీ టీ అందరినీ అడుగురా అన్నట్టు అంటారు. 2 times పెట్టిస్తే మళ్ళీ ఫ్లోరా గారికి పెట్టేటప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి నాకు కావాలంటారు. ఆవిడ లేరు, ఆవిడకి ఏం వద్దని సంజన గారు చెప్పారని ఇక్కడ రాము అంటారు. ఓకే ఇక్కడ రాము మిస్టేక్స్ ఏమున్నాయంటే మళ్ళీ చెప్తానండి. ఇక్కడ ఏం చెప్తాడంటే రాము ఆవిడ లేరు ఇక్కడ, ఆవిడకి ఏం వద్దు అని సంజన గారు చెప్పారు, ఇదే వర్డ్ మాట్లాడతారు రాము. ఇక్కడ సంజన గారు తనూజ గారు ఏమైంది, ఓకే సంజన గారు చెప్తే నువ్వు ఇంకా ఫ్లోరా గారిని కౌంట్ చేయలేదా అని
ఆవిడెవరు చెప్పడానికి అని ఇంకా వెళ్ళి అడుగుతారు సంజన గారిని. మీరు ఫ్లోరా గారు తాగరని ఎందుకు చెప్పారు అని అడిగి, మీరు టీ తాగారా పొద్దున అని అడుగుతారు. తాగానని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు తాగుతున్నారు అంటే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం పెట్టినప్పుడు తాగుతుంటే మళ్ళీ ఇప్పుడు ఏంటనంటే, లేదు ఎక్స్ట్రా మిగిలిపోయి ఎవరు తాగలేదు, ఇంకా అందుకని నేను దాచుకొని తర్వాత తాగుదాం అనుకున్నా అన్నట్టు చెప్తారు సంజన గారు. సో మార్నింగ్ ఇలా అన్నారా రాముతో, ఫ్లోరా గారు చాలా సీరియస్గా అడుగుతారు. ఫ్లోరా గారు తాగనన్నారని చెప్పారా అంటే, నాతో రాము చెప్పాడంటే, నన్ను ఎందుకు లాగుతారు, నేనేమన్నా నేనెందుకు పట్టించుకుంటాను, ఫ్లోరా తాగుతారో లేదో, నేనేమన్నా ఆవిడ మదర్నా, నేను ఫ్రెండ్ని అంతే అని సంజన గారు సీరియస్ అవుతారు. ఇక్కడ నాకు రాము చెప్పాడు ఫ్లోరా గారికి ఇక్కడ లేరు, ఆమెకి ఏం వద్దన్నారని మీరు చెప్పారని రాము చెప్పారంటే, ఇక్కడ రాము వచ్చేసి అలా కాదమ్మా తల్లి, ఫ్లోరా గారికి వద్దని కాదమ్మా తల్లి, ఫ్లోరా గారు ఇక్కడ లేరని చెప్పారు అంటే, మరి రూమ్లో ఇప్పుడే రాము రూమ్లో ఇప్పుడు ఇలా చెప్పావు కదా కెప్టెన్, నువ్వు చెప్పు మనతో ఏం చెప్పాడు ఇప్పుడు రాము అంటే, ఇంక వాళ్ళు చెప్తారు మాతో ఇలానే చెప్పారు అన్నట్టు వాళ్ళు చెప్తారు. చెప్పాక ఇంకా గట్టిగా అరుస్తారు, నువ్వు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకు రాము, నువ్వు దేంట్లో అవ్వద్దు ప్లీజ్, నిమిషానికి ఓ మాట మాట్లాడతావు అన్నట్టు పెద్దగా అరుస్తారు. ఇంకా నువ్వు లోపల ఏమన్నావు, వద్దు ఆపేయి, నిన్ను నమ్మి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాను అన్నట్టు అరుస్తారు అనమాట. నిన్ను నమ్మి నేను మాట్లాడటానికి వచ్చాను చూడు అన్నట్టు. ఇక్కడ ఇమాన్యుయల్ ఏమంటారంటే, రాము అసలు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు ఫుడ్లో, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, వాళ్ళని చూసుకోమని అన్నట్టుగా ఇమాన్యుయల్ అంటారనమాట. ఇక్కడ రాము నేనేమన్నా ఆవిడ అసిస్టెంట్నా అన్నట్టు అంటారు. నన్ను అరుస్తుంది, నాకు అర్థం కాదు, ఊరికే తిడుతుంది అని. ఇక్కడ రాము ఓకే ఫైనల్గా మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ మళ్ళీ తనూజ గారు వచ్చి అంత అలా ఫీల్ అయినప్పుడు, అసిస్టెంట్ అలా ఫీల్ అయినప్పుడు నేను అడిగినప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు అంటే, ఏం ఒప్పుకున్నానంటే వీళ్ళందరినీ అడిగి రమ్మన్నప్పుడు సరే అని ఎందుకు అన్నావు అన్నట్టు తనూజ గారు అడుగుతారు. ఇదంతా జరిగేటప్పుడు రాము తింటా ఉంటాడండి. ఇంకా ఇమాన్యుయల్ హరీష్ గారు తిననివ్వండి ఫస్ట్, తినే మనిషిని ఎందుకు అరుస్తున్నారు అన్నట్టు అంటారు. ఇంకా ఇక్కడ ఇమాన్యుయల్ అదే బర్నీ గారితో అనుకుంటా, బర్నీ గారితోనైనా ఇంకొకళ్ళు ఎవరితోనో అంటూ ఉంటారు, ఫస్ట్ నువ్వు చెప్పావు కనుక్కొని రమ్మని, వాడు సరిగ్గా చేయలేదంటావు, నీ పని అందరి ముందు నీ పని నీ పని వాడిని చేయమని చెప్పావు, పైగా అందరి ముందు అరుస్తున్నావు, అన్నం తినేవాడిని అని కూడా చూడకుండా అరుస్తున్నావు, వాడు చిన్నపిల్లోడని పడుతున్నాడని ఇదంతా ఇట్లా చేస్తే ఎలా, ఏవేవో విషయాలన్నీ తీసుకొచ్చి వీడి మీద చూపిస్తావేంటన్నట్టు ఇక్కడ ఇమాన్యుయల్ అనుకుంటూ ఉంటాడు. ఇమాన్యుయల్, సంజన గారు అండ్ రాము కూడా ఉన్నట్టున్నారు. సో ఇది ఇమాన్యుయల్ అనుకుంటాడు. సో ఇక్కడ ఇమాన్యుయల్ కాదు రాము, ఇక్కడ కాదన్నా టీ అసలు నా డ్యూటీనా అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఇమాన్యుయల్ అడుగుతాడు వచ్చి తనుజని, 2 సార్లు టీ 2 times తాగొచ్చు కదా రోజుకి అంటే, బట్ మానిటర్ ఫస్ట్ అడిగే ముందు బర్నీ గారిని అడుగుతారు, 2 సార్లు తాగొచ్చు కదా అంటే, తాగొచ్చు బట్ తాగే ముందు ఒకసారి మానిటర్ని అడగడం బెటర్ అన్నట్టు అంటారు. ఇక్కడ తర్వాత బర్నీ గారు అంటారు, నాకు తెలిసి తనూజాకి ఇమాన్యుయల్ అన్న, రాము అన్న, సుమన్ గారు అన్న కానీ చాలా ఇష్టం అన్నట్టు చెప్తారు. సో మళ్ళీ ఇమాన్యుయల్ తనూజ గారి దగ్గరికి వెళ్ళి టీ పెట్టుకోవచ్చా అని అడుగుతారు. రోజుకి 2 సార్లే తాగాలి అన్నట్టు చెప్తారనమాట. ఇంకా ఇమాన్యుయల్ నేను నిన్న తాగలేదు ఓకే, బట్ రూల్స్ అనేవి ఒకసారి పెట్టాక ఎలా బ్రేక్ చేస్తారని మళ్ళీ అడుగుతారు. సో ఇక్కడ ఇమాన్యుయల్ ఏమంటారంటే, ఓకే 2 సార్లు ఉంటుంది కదా, 2 సార్లు నాకు ఉంటుంది కదా అంటే, అది పెట్టినప్పుడే తాగాలి కదా అన్నట్టు అంటే, లేదు నాకు ఎర్లీ మార్నింగ్ తాగాలంటే నాకు అలవాట్లేదు, పోనీ మీకు మీరే డిసైడ్ అయ్యి చెప్పండి, టిఫిన్ తర్వాత తాగుతారో టిఫిన్కి ముందు తాగుతారో, రూల్స్ అన్నీ పెట్టేసాము, పైగా మనం కుక్ చేసుకోకూడదు. ఇంకొకటి జెన్యున్ రీజన్ ఏంటంటే, ఏమన్నా చెప్పాలన్నా కుక్కి చాలా ఆయన ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, అదే హరీష్ గారు. సో ఇది జరిగింది.
ఇక్కడ నాకేమనిపించిందంటే ఫస్ట్ తనూజ గారు వేరే వాళ్ళకి చెప్పడం తనూజ గారి మిస్టేక్. తన వర్క్ వేరే వాళ్ళకి చెప్పడం మిస్టేక్. అంటే అది చిన్న వర్క్ వెళ్ళండి, అదేం పెద్ద వర్క్ కాదు. సరే చెప్పావు, చిన్న వర్కే కాబట్టి నేను అది అందరినీ జస్ట్ కనుక్కొని రావాలి, టీ తాగుతారా లేదా, అది మన వర్క్ మనం చేసుకుంటే మంచిది. పోనీ నువ్వు బిజీగా ఉండి అడిగితే కూడా ఫైన్, వేరే వాళ్ళ చేత ఎందుకు చేపించారో మనకు తెలీదు. ఓకే ఫైన్, వేరే వాళ్ళు చేస్తా అన్నారు, అది ఎనీవే చిన్న పనే కాబట్టి నేను కూడా అది అంత పాయింట్ తీసుకోవట్లే వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేది. ఇక్కడ రాముని అడిగారు చేస్తావా అంటే చేస్తా అన్నాడు. సో ఇక్కడ మనం ఒక పని ఒప్పుకొని చేస్తా అని ఒప్పుకున్నప్పుడు మళ్ళీ నువ్వు నాకు ఈ పని ఇచ్చావు అని కంప్లైంట్ చేసే రైట్ లేదని నేను ఫీల్ అవుతున్నా. ఎయిదర్ నువ్వు ఒప్పుకోకూడదు, నేను చేస్తాను ఒప్పుకోకూడదు, ఆర్ ఒప్పుకున్నాక మళ్ళీ నువ్వు నాకు ఇచ్చావు అనే మాట అనకూడదు. సో ఇది రాము మిస్టేక్. ఇక్కడ ఇంకో తనూజ గారి మిస్టేక్ ఏంటి, నువ్వు ఆల్రెడీ హెల్ప్ అడుగుతున్నావు ఒకళ్ళది, మళ్ళీ వాళ్ళు హెల్ప్ సరిగ్గా చేయట్లేదని తిట్టడం కరెక్ట్ కాదు. అదేం వాళ్ళకి ఇచ్చిన వర్క్ కాదు, డ్యూటీ కాదు, టాస్క్ కాదు. నువ్వు వాళ్ళు సరిగ్గా చేయకపోతే నేను అరుస్తా అనడానికి. నీ వర్క్ నువ్వు ఇంకొకరికి ఇచ్చావు హెల్ప్ చేయమని, అది సరిగ్గా చేయకపోతే నువ్వే ఇచ్చావు కాబట్టి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వాళ్ళ మీద అరవడం కన్నా. అది ఎందుకంటే అది హెల్ప్, వాళ్ళ డ్యూటీ కాదు అది. సో ఓకే, అది అరవడం కరెక్ట్ కాదనిపించింది. సో నాకు ఇంకా ఇంకొక థింగ్ ఏంటంటే తినేటప్పుడు అరవకుండా ఉండాల్సింది. అండ్ అంత పెద్దగా అట్లా అరవకుండా రూడ్గా అనిపించింది కొంచెం తనూజ గారి వల్ల. ఇంకొక థింగ్ ఏంటంటే రాము ఈ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో రాము గారికి క్లారిటీ మిస్ అవుతుంది. అంటే ఒక మాట్లాడే ఒక క్వాలిటీ కొంచెం మిస్ అవుతుంది, అంటే బాగా మాట్లాడగలిగే క్వాలిటీ. దానివల్ల రాము గారికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇది రాము సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లం కూడా. ఆయన లోపల ఒక మాట చెప్పారు, తర్వాత బయటకు వచ్చాక ఒక మాట చెప్పారు, అది రాము సైడ్ కూడా ఉన్న మిస్టేక్. అండ్ మనకు ఒక పని అప్పచెప్పినప్పుడు మనం అన్నీ కరెక్ట్గా చేయడం బెటర్. సో ఇది నాకు అనిపించింది ఈ ఇష్యూ మీద అయితే. సో ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా తనూజ గారు కొంచెం ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయ్యి ఎక్కువ అరిచేశారు రాము గారి మీద. ఇద్దరు మిస్టేక్స్ ఉన్నా కొంచెం అలా అరిచేసరికి నాకు కొంచెం రాము మీద కొంచెం సింపతి అనేది అనిపించింది. సో ఆమె మేబీ కాఫీ కూడా లేక కొంచెం డిస్టర్బ్ అయిపోయి నిజంగానే ఇమాన్యువల్ గారు అన్నట్టు ఆ కోపం అంతా రాము మీద చూపించేశారు ఏమో. సో ఇది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ బర్నీ గారు అడుగుతారు తనూజని, ఏంటి ఇమాన్యువల్తో సరిగ్గా మాట్లాడట్లేదంట అంటే, ఇష్టం లేని వాళ్ళతో కష్టంతో మాట్లాడడం కన్నా మాట్లాడకుండా ఉండడం బెటర్ కదా అన్నట్టు అంటారు. మాట్లాడిన బర్నీ గారికి అర్థం కాక, నువ్వు ఇష్టం లేదా ఇమాన్యువల్కి అంటే, ఏడుస్తున్నా కూడా పక్క నుంచి పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఇష్టం లేనట్టే కదా అంటే, నేను ఎప్పుడు వెళ్ళిపోయా అంటారు ఇమాన్యువల్. అలా చెయ్యడు కదమ్మా ఇమాన్యువల్, మంచోడు అంటే, ఓకే అయితే నేనే చెడ్డదాన్ని, మీరు కూడా తనతోనే ఉండండి అని ఈయన మీద కూడా అలిగి వెళ్ళిపోయింది బర్నీ గారి మీద కూడా. సో మీరే పెట్టుకోండి, ఎవరు లేరు నాకు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇమాన్యువల్ అయితే నేను ఎప్పుడు వెళ్ళిపోయాను, ఇమాన్యువల్ చూసినట్టు లేడండి. ఇమాన్యువల్ అంటాడు, నేను ఎదురు చూసి ఉండను, ఆర్ చూసినా తన పక్కన ఆల్రెడీ ఎవరన్నా ఉండుంటారు, ఆర్ నేను వేరే ధ్యాసలో ఏమన్నా ఉండుంటాను అని చెప్తాడు ఇమాన్యువల్ కూడా. సో మళ్ళీ అడుగుతాడు వెళ్ళి, మళ్ళీ అడుగుతాడులేండి. ఈ లోపు ఏమైందంటే, అసలు నేను చూడలేదు, అయినా ఆ పిల్లకి ఇప్పుడు అన్ని టెన్షన్స్ కలిపి ఉన్నాయి. ఫస్ట్ కాఫీది ఉంది, తర్వాత పొద్దున రాముతో గొడవ ఉంది, ఇవన్నీ సెట్ అవ్వాలి. లేకపోతే ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడితే మనల్ని కూడా అదే దూరంగా, అంటే క్లోజ్ కాదు మనం కూడా అన్నట్టు ఫీల్ అయిద్ది, మనం కూడా దూరం అయిపోయామన్నట్టు ఫీల్ అయిద్ది అని ఇంకా కాసేపు అయ్యాక వెళ్ళి మాట్లాడతారు. తనుజ నువ్వు ఎప్పుడు ఏడ్చావంటే,
పర్లేదులే, ఎవరెవరు ఏడిస్తే ఇవన్నీ నువ్వు చూసేది నీ పని కాదు కదా, ఎవరెవరు ఏడుస్తున్నారని చూసేది నీ పని కాదు కదా అంటే మళ్ళీ అన్నట్టున్నారు ఇమాన్యువల్, నీ పక్కన ఎవరైనా ఉండుంటారేమో అంటే, ఎవరు లేరు నాన్న నా పక్కన, తనతో మాట్లాడలే బర్నీ గారితో అంటున్నారు ఎవరు లేరు నాన్న నా పక్కన అని. ఇక్కడ ఇదే కాదు, అండ్ పొద్దున కూడా రాముతో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, నీది కుకింగ్ కాదు కదా, కిచెన్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అన్నట్టు అన్నావు. ఇక్కడ ఇమాన్యువల్ చెప్పాడు. ఇమాన్యువల్ పొద్దున ఎలా, అదే పొద్దున అంటే ముందు సీన్లో ఎట్లా అన్నాడో ఇది కరెక్ట్ కాదు, అతని మీద అరవడం అని కరెక్ట్ కాదని ఎట్లా అన్నారో అది డైరెక్ట్గా తనూజతోనే చెప్పుకుంటే అయిపోయేది, బాగుంటుంది. తనూజ గారు చేంజ్ చేసుకుంటారు, బ్యాక్ సైడ్ మాట్లాడకుండా తనతోనే మాట్లాడితే అయిపోయేది అన్నట్టు అనిపించింది నాకు. వాళ్ళిద్దరికి అంత క్లోజ్నెస్ కూడా ఉంది కాబట్టి. సో అలానే చెప్పేశాడు ఇప్పుడు డైరెక్ట్గా. ఏదైనా నాకు అనిపించింది చెప్తాను, అందరి ముందు నువ్వు వాడిని అలా అరవడం నాకు నచ్చలేదు. ఓహో, ఇప్పుడు సంజన గారు అరిచింది అరుపు కాదు, నేను అరిచింది అరుపు అన్నట్టు అంటారు. సంజన గారు అరిచినా నేను కామ్ డౌన్ చేసేవాడిని. సో ఇది నాకు అయితే నచ్చలేదు. క్లియర్గా చెప్పు ఉండాల్సింది, ఇట్లా అరవకుండా నార్మల్గా చెప్పాల్సింది, వాట్ ఎవర్. సో ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా తర్వాత తనతో టైం స్పెండ్ చేయడానికి కొంతమంది దొరికారు అన్నట్టు అంటారు తనూజ గారు. నీకు దొరకలేదా అన్నట్టు అంటారు. నాకెవరు దొరికారని తనూజ అంటారు. మరి నాకెవరు దొరికారని ఇమాన్యువల్ అంటారు. మీ మమ్మీ ఉంది కదా అంటే, మా మమ్మీ నేను ఎక్కడ, మా మమ్మీ ఏముంది, మా మమ్మీతో టైం స్పెండ్ చేస్తున్నా, నీతో స్పెండ్ చేస్తున్నా, బర్నీ అన్నతో స్పెండ్ చేస్తున్నా, ప్రియాతో ఉంటున్నా అంటే నాకు ఎక్కడ కనిపించట్లేదు అన్నట్టు అంటారు తనూజ గారు. నేను అందరికీ ఈక్వల్ టైం ఇస్తున్నా అన్నట్టు అంటారు. ఇక్కడ బర్నీ గారు కూడా అందరిలో నిన్నే ఎక్కువ ఆట పట్టిస్తాడు కూడా అన్నట్టు అంటారు. బర్నీ గారు ఇమాన్యువల్ని, తనూజని, అదే ఇమాన్యువల్ తనూజని ఆట పట్టిస్తాడు అన్నట్టు. సో చూడు ఏడుస్తుంది అన్నట్టు అంటారు. ఇంకా నేను నిన్ను ఎప్పుడు దూరం పెట్టలేదు తనూజ, నిజంగానే అర్థం చేసుకో అన్నట్టు అంటారు ఇమాన్యువల్. ఇంకా నెక్స్ట్ వీళ్ళు వస్తారండి, ఎవరు, దివ్య నిఖిత గారు, అనూష గారు, నాగా ప్రశాంత్ గారు, షాకిబ్ గారు, వీళ్ళు నలుగురు వస్తారు. ప్రియా గారు వాళ్ళని చూడంగానే హ్యాపీగా పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే వాళ్ళ బ్యాచ్ లాగా కదా వాళ్ళు, ఇంకా హ్యాపీగా పరిగెత్తుకుంటూ వస్తారన్నమాట. బట్ వాళ్ళు వచ్చి వీళ్ళతోనే కొంచెం రూడ్గా మాట్లాడతారు. శ్రీజ గారితో అండి, ప్రియా గారితో ఏం రూడ్గా మాట్లాడలా. సో చెప్తారు బిగ్ బాస్, ఇట్లా మీరు ఇంట్లోకి రావాలంటే వీళ్ళని కన్విన్స్ చేయాలి అని, అపీల్ చేసుకోండి అని చెప్తారు. ఇక్కడ మీరు ఏమి తగ్గిందని ఫీల్ అవుతున్నారో, మీరు వస్తే అది ఏమి యాడ్ అయిద్దో అన్నట్టు చెప్పండి అంటే, ఇంకా షాకిబ్ మీ ఉత్సాహం బాగుంది కానీ నాగా మీరు స్టార్ట్ చేయండి అని చెప్తారు. సో ఇక్కడ నాగప్రశాంత్ గారు, నేను అగ్ని పరీక్షలో 2 times స్టార్స్ వచ్చాయి, 2 times మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఇదే చెప్తున్నారు ఎక్కువసార్లు. ఇది చూడండి, ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోవాలన్నట్టు. సో నాలో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఒకటి నేను తీసుకొస్తాను, నేను అంటే సరదాగా ఉంటాను. అండ్ ఆల్రెడీ గొడవలు ఉంటున్నాయి కాబట్టి నేను కొంచెం ఫన్ కూడా యాడ్ చేస్తాను, టాస్క్లు ప్లాన్ చేస్తాను, టీంతో బాగా ఆడతాను, సింపుల్ అండ్ స్వీట్ అన్నట్టు చెప్తారు. ఇంకొంచెం బాగా చెప్పుకోవచ్చు అనిపించింది నాకు నాగప్రశాంత్ గారు. దివ్య నిఖిత గారు నెక్స్ట్, మాట్లాడటంలో నన్ను ఎక్కడా తప్పు పట్టలేరు, అనవసరమైన విషయాల్లో కెలుక్కొని నేనే బిస్కెట్ అవ్వను, అయ్యే సిచ్యువేషన్స్ తెచ్చుకోను. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్లారిటీ అనేది మిస్ అవుతుంది. సో కొన్నిసార్లు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్న పాయింట్ వస్తుంది, కొన్నిసార్లు టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ వస్తుంది. అదే నేను వస్తే వైల్డ్ కార్డ్గా ఆడతాను, టెనెంట్గా, ఓనర్గా, కామనర్గా, సెలబ్రిటీలా కాకుండా. హౌస్ వర్క్స్, అదే ఇంట్లో వంట ఇవన్నీ వచ్చంట బాగా. సో ఇక్కడ దివ్య నిఖిత గారు నాకు అంటే బాగానే మాట్లాడారు, అంటే తన ప్లస్ ఏంటి, బాగా మాట్లాడగలగడం, ఆ పాయింట్ పెట్టుకున్నారు. నేను వస్తే పాయింట్స్ బాగా పెడతాను అనే ఒక విషయం చెప్పుకున్నారు. అంటే తనలో బిగ్ బాస్ గేమ్కి ప్లస్ అయ్యే విషయం ఏంటి, నేను పాయింట్స్ బాగా మాట్లాడగలను, ఆ పాయింట్ పెట్టుకున్నారు అనిపించింది. అది నాకు బాగానే అనిపించింది. నెక్స్ట్ షాకిబ్,
నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, డిఫరెంట్గా నా క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది మీరు అగ్ని పరీక్షలో చూసుకున్నా కూడా. సో ఇక్కడ మిస్ అయింది కాబట్టి నేను వస్తే అది బాగుంటుంది. అలానే గేమ్ అగ్రెషన్గా ఆడతాను, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, రెండు బ్యాలెన్స్ చేస్తాను. ఇట్లా చెప్తుంటే ఇమాన్యువల్ ఇది అపీల్లా లేదు, మోటివేషన్ లాగా ఉంది అన్నట్టు అంటారనమాట. ఇక్కడ రితు గారు అయితే ఏంటి ఆల్మోస్ట్ అసలు నువ్వు ఫోర్స్ చేస్తున్నావు నన్నే తీసుకోవాలన్నట్టు అంటారు రితు గారు. నెక్స్ట్ అనూష గారు పెట్టుకుంటారు, అదే అపీల్ చేసుకుంటారు. బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ టెస్ట్. నాది రా ఎమోషన్స్ ఉంటాయి, పాజిటివ్ వైబ్ వస్తుంది నా నుంచి. ఈ వెన్నుపోట్లు, బ్యాక్ స్టాబింగ్ ఇవన్నీ ఏమి ఉండవు. అలాగే నేను మీమ్ లాంగ్వేజ్ ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి మీకు ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది. ఫుటేజ్ ఆర్ కంటెంట్ కోసం అయితే నేను బిలో ద బెల్ట్ వెళ్ళి కూడా మాట్లాడను అన్నట్టు అంటారనమాట. సో ఇది కూడా బాగానే చెప్పుకున్నారు, అంటే తన గురించి తను చెప్పుకున్నారు, కానీ దీనిలో బిగ్ బాస్కి యూజ్ అయ్యేదంతా నాకేం కనిపించలేదు. ఓకే, ఇప్పుడు ఉన్న హౌస్లో కొంచెం కామన్ అదే పాజిటివ్ వైబ్ నిజంగానే ఉంది ఆమెలో మేబీ. బట్ అది ఆల్రెడీ సెలబ్రిటీస్లో కొంతమంది, ఇప్పుడు బర్నీ గారు కానివ్వండి, కొంతమంది పాజిటివ్ వైబ్ అనేది ఆల్రెడీ వాళ్ళ నుంచి ఉంది కొంచెం. సో కొత్తగా యాడ్ అవ్వాల్సినంత అవసరం లేదు. షాకిబ్ అయితే నిజంగానే డిఫరెంట్, కొంచెం తేడాగా ఉంటాడు మనిషి. సో అంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది బిగ్ బాస్కి యూజ్ అయిద్దా లేదా, అలాంటి డిఫరెంట్గా ఉండేది కొన్నాళ్ళు కొత్తగానే ఉంటుంది. సీజన్ మొత్తం పనికి వస్తుందా లేదా అనేది నాకు షాకిబ్ గారిది డౌట్. సో ఇంకా నాగ్ ప్రశాంత్ గారు అంత పాయింట్స్ ఏం పెట్టలేదు అనిపించింది అసలు ఆయన గురించి. ఇది వీళ్ళ నలుగురు అపీల్ మీద నా ఒపీనియన్. నెక్స్ట్ మీరు ఏమైనా క్వశ్చన్లు అడగచ్చానంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ అడుగుతాడు, బిలో ద బెల్ట్ వెళ్ళను అన్నావు కదా, మరి నీ ఆపోజిట్ పర్సన్ వెళ్తే అంటే, నా ఆపోజిట్ పర్సన్ వెళ్ళినా నేను నా పాయింట్ నేను పెడతాను, వాళ్ళు ఇంకా అలానే బిహేవ్ చేస్తూ ఉంటే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు వాట్ టు డూ అన్నట్టు అంటారు అనమాట. సరే నీ క్లోజ్ ఫ్రెండ్సే నేను నామినేషన్లో పెడతా అంటే వాళ్ళు ప్రాపర్ రీజన్ ఇస్తే ఓకే నాకేం ప్రాబ్లం లేదన్నట్టు చెప్తారు. సో నెక్స్ట్ ఇంకేం అడుగుతారంటే, ఇక్కడ అంటే ఆల్రెడీ వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళలో కానీ ఫస్ట్ అనూషని అడుగుతారు. మిగిలిన వాళ్ళు దివ్య, నిఖిత ఆర్ వీళ్ళు అదే అనూష గారితో పాటు ముగ్గురు వచ్చారు, వాళ్ళతో కానీ ఆర్ ఆల్రెడీ ఉన్న హౌస్మేట్స్తో కానీ ఒకరితో స్వాప్ చేసుకోవాలంటే ఎవరితో చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారని అడుగుతారు శ్రీజ గారు. అనవసరంగా అడిగి గెలుక్కున్నారేమో అనిపించింది నాకు, బట్ స్టిల్ ఫైన్. ఎందుకంటే శ్రీజ గారికి ఇప్పటికీ ఇదే చివరాఖరి అవకాశమేమో, అవకాశం కాదు అంటే ఇంతకు మించి క్లారిటీ ఇప్పటికీ ఆమె క్లారిటీ రాలేదంటే ఇంతకు మించి ఆమెకి క్లారిటీ ఇవ్వాలంటే చాలా కష్టం. ఇప్పటికి వచ్చేయాలి క్లారిటీ ఆమెకు బయట సిచ్యువేషన్ ఎట్లా ఉందని. సో ఇక్కడ చెప్తారు అనూష గారు, నేను నీతోనే స్వాప్ చేసుకుంటా, ఎందుకంటే నీది ఎంత పోకింగ్ బిహేవియర్ అంటే నీ ఈగో సాటిస్ఫై అవ్వకపోతే పుండు మీద పిన్ గుచ్చినట్టు పొడుస్తూ ఉంటావు అన్నట్టు అంటూ ఉంటారు. ఇది మరి దిస్ ఇస్ బిలో ద బెల్ట్ అనుకుంటా, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు బిలో ద బెల్ట్, ఎందుకు ఇలా ఫేక్గా బిహేవ్ చేస్తున్నావు అన్నట్టు శ్రీజ గారు కూడా మాట్లాడతారు. శ్రీజ గారికి కోపం వచ్చినట్టుంది. సో ఇక్కడ అనూష గారు ఏమంటారంటే, అందరికీ కోపాలు ఉంటాయి, ఒక్కొక్కసారి టాస్కుల్లో మనం ఒక ఫ్లిప్ అవుతూ ఉంటాము, ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి, అందరికీ జరుగుతూ ఉంటాయి. బట్ 24/7 ఈ హౌస్లో ఎవరన్నా నెగిటివ్ పర్సన్ ఉన్నారా అంటే అది శ్రీజ గారే అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ అనూష గారు చెప్పింది కొంచెం రూడ్గా ఉన్న బయట సిచ్యువేషన్ శ్రీజ గారికి బాగాలేదు కాబట్టి ఇది శ్రీజ గారికి యూజ్ అయ్యే విషయం. అంటే తన గేమ్ చేంజ్ చేసుకోవాలన్నా ఆర్ బయట సిచ్యువేషన్ ఎలా ఉందో తనకి అర్థమయ్యేలాగా చేసే ఒక సిచ్యువేషన్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ నాగప్రశాంత్ అడుగుతారు, ఎవరితో చేసుకుంటావు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్తారు. నాకు అగ్ని పరీక్షలో నీ గేమ్ బాగా అనిపించింది, చాలా నచ్చింది, సూపర్గా ఉంది, బట్ ఇక్కడ నాకేం కనిపించట్లేదు. సో
నీలో ఫైర్, ఆ ఫ్రాంక్నెస్ అనేది తక్కువైంది, నేను వస్తే అది రీప్లేస్ చేయగలనని అంటున్నాను. నువ్వు నా ఫైరు ఫ్రాంక్నెస్ నువ్వు రీప్లేస్ చేస్తావా? ఇక్కడ వెటకారంగా అడిగారు. అతను నీకు ఇన్పుట్స్ ఇస్తున్నాడు. ఇన్పుట్స్ అంటే ఆయన లోపలికి రావడానికే ఇస్తున్నాడు లేండి. నాగప్రశాంత్ గారు లోపలికి రావడానికే ఇన్పుట్స్ ఇస్తున్నారు. అక్కడ ఇచ్చే ఇన్పుట్స్ తీసుకోకుండా ఇప్పుడు వాళ్ళు బయట ఎలా ఉందో అదే చెప్తారు కదా. బయట ఒకవేళ శ్రీజ గారికో పవన్ కళ్యాణ్కో బయట బాగా ఫాలోయింగ్ ఉంది, ఆర్ వాళ్ళు బాగా పాజిటివ్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచిగానే మాట్లాడతారు. వాళ్ళతో వచ్చిన వాళ్ళు కావాలని ఇలా చెడ్డగా మాట్లాడరు కదా, లేనిది మాట్లాడరు కదా, బయట లేనిది. సో వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటేనే బయట ఎలా ఉంది, బయట ఎలా ఉందో దాన్ని బట్టే వీళ్ళు మాట్లాడతారని అర్థం చేసుకోవాలి. కానీ నువ్వు రీప్లేస్ చేస్తావా అన్నట్టు అడిగారు పవన్ కళ్యాణ్ అయితే. సో నెక్స్ట్ దివ్యానికిత గారిని అడుగుతారు. తను శ్రీజ అనే చెప్తారు, తనకి ఎక్కడ ఆపాలో తెలియదు, నేనే బిగ్ బాస్ కన్నా ఎక్కువ అనుకుంటుంది. సో నేనైతే నన్ను నేను ఒక ప్లేయర్లా ఆడతాను తప్ప నేనే అందరికన్నా గొప్ప అనే ఒక ఫీలింగ్తో ఉండను అన్నట్టు చెప్తారు. సో నెక్స్ట్ మరి మీకు కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారంటే భరణి గారు అని చెప్తారు. ఇక్కడ అర్థం కావాలి, భరణి గారు బయట పాజిటివ్ ఉన్నారు. ఇప్పుడు బయట వాళ్ళు చూసి వచ్చారు, ఎవరికి పాజిటివ్ ఉంటే వాళ్ళని కాంపిటీషన్ అనుకుంటారు, అదే అక్కడ చెప్తారు. వాళ్ళకి మాటలు మార్చాల్సినంత అవసరం కూడా లేదు. ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ని నమ్మలేదు అనుకోండి, అంటే ఓకే పోయిన సీజన్స్లో బయట ఒకవేళ బాగానే ఉన్నా కూడా ఒక్కొక్కసారి కావాలని ఇంకా ఎక్కువ తిడతా ఉంటారు. సో బిగ్ బాస్ నాగార్జున గారిని మేము నమ్మం, వీకెండ్స్లో మమ్మల్ని తిట్టారంటే మేము బయట పాజిటివ్గా ఉన్నాం అని అట్లా అనుకుంటున్నా, నాగార్జున గారిని అనుకున్నా ఓకే. వీళ్ళు చెప్పరు కదా అలాగా, బయట ఏది ఉంటే అదే మాట్లాడతారు కదా. ఎందుకంటే వీళ్ళు లోపలికి వెళ్ళాక జనాలు వీళ్ళకి ఓట్లు వేయాలనుకుంటారు. సో జనాలకి నచ్చేలాగా బిహేవ్ చేయాలంటే వాళ్ళకి ఎవరు పాజిటివ్గా ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గానే మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ భరణి గారు కాంపిటీషన్ అనగానే అర్థం చేసుకోవాలి వాళ్ళు. నెక్స్ట్ నాగప్రశాంత్ గారిని అడిగితే సంజన గారు ఎందుకు అంటే ఆమె గేమ్ మారుస్తున్నారు, ఆమె వల్ల గేమ్ మారుతుంది అన్నట్టు చెప్తారు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అనూష గారుని అడిగితే తనూజ గారు అండ్ సంజన గారు అని చెప్తారు. అందరూ వీళ్ళ పేర్లు సెలబ్రిటీల పేర్లే చెప్తారు అనమాట. నెక్స్ట్ షాకిబ్ని అడిగితే నువ్వు ఎవరితో మార్చుకుంటావు అంటే నేను కళ్యాణ్తో మార్చుకుంటాను, పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు అసలు, నేను ఉంటే చాలా కనిపిస్తాను. ఎవరు కాంపిటీషన్ అంటే ఎవరు కాంపిటీషన్ కాదు. ఇక్కడ మరి వచ్చాక ఎవరితో ఉంటావు, ఓనర్తో ఉంటావా టెనెంట్తో ఉంటావా అంటే నేను అగ్ని పరీక్ష నుంచి వచ్చా కాబట్టి వాళ్ళతో పాటు కామనర్స్తో పాటే ఉంటా అంటారు. నెక్స్ట్ దివ్యానికిత గారిని అడిగితే నేను ఆల్రెడీ చూసి వచ్చాను, నాకు అదొక అడ్వాంటేజ్ ఉంది. సో నేను వచ్చాక డైరెక్ట్గా ఓనర్లా కాకుండా నేను కొంచెం ప్రూవ్ చేసుకొని నా గేమ్ ఆడి ఒక ఓనర్గా అవ్వాలనుకుంటున్నా అని దివ్యానికిత గారు అంటారు. నెక్స్ట్ షాకిబ్ని నిన్ను తీసుకుంటే మాకేముంటుంది బెనిఫిట్ అన్నట్టు అంటే మీకు ఇండివిజువల్గా బెనిఫిట్ అవుతుంది. ఇండివిజువల్గా బెనిఫిట్ నాకు అర్థం కాలే, ఆయన వల్ల వాళ్ళకి ఇండివిజువల్గా బెనిఫిట్ ఏమవుతుందని. నేను అందరితో సెట్ అవ్వగలను, నేను డిఫరెంట్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నేను సెట్ అవ్వగలను, అందరితో పోటీ పడగలను, అలానే అందరితో బాగుండగలను అన్నట్టు అంటాడు షాకిబ్. సో ఒకవేళ మాకు ఇండివిజువల్గా బెనిఫిట్ అవ్వకపోతే ఏం చేస్తావు, వెళ్ళిపోతావు మళ్ళీ అని అడుగుతారు. తర్వాత మీరు ఆల్రెడీ చూస్తున్నారు నన్ను, ఇక్కడ వచ్చిన నాతో పాటు వాళ్ళ ముగ్గురు కన్నా నేను డిఫరెంట్గా లేనా అన్నట్టు అంటారు అనమాట. దానికి రితు గారు నువ్వు వేర్లే కానీ అన్నీ చేయగలుగుతా అంటున్నావు, ఏం చేస్తావు అన్నట్టు అంటే ఇంకా అందరితో సెట్ అవుతాను అన్నట్టు ఏదో చెప్తారు. సో ఇంకా బిగ్ బాస్ వాళ్ళని పంపించేస్తారనమాట ఇది అయిపోయిందని చెప్పి. ఇక్కడ ప్రియా గారు భరణి గారితో మాట్లాడతారు. ఇంతకు ముందు కూడా ఇమాన్యువల్ ప్రియా ఇంతకు ముందు కూడా మాట్లాడుకునే వాళ్ళు ఏంటి. ఇక్కడ భరణి గారితో నేను మేబీ ఫస్ట్ టైం ఏమో ప్రియా గారు భరణి గారిని చూడటం, అంటే లైవ్లో ఏమన్నా రోజు మాట్లాడుకుంటారేమో. సో ఇక్కడ భరణి గారు అంటారు అబ్బాయిల కన్నా అమ్మాయిలు స్ట్రాంగ్ అనిపించారు, నాకు మెంటలీ స్ట్రాంగ్ అనిపించారు. ఇంకా అనూష అయితే నాకు ఓవర్ స్మార్ట్ అనిపించారు అన్నట్టు చెప్తారు భరణి గారు. ఇంకా ఇమాన్యువల్ ఏమంటారంటే జనాలు కూడా అది ఇక్కడ ఇమాన్యువల్ బాగా పట్టేశాడు అసలు. సో
ఇమాన్యువల్ మనం నిజంగానే ఇక్కడ ఇమాన్యువల్ ఏమంటారంటే మనలాగే ఆలోచిస్తున్నారు జనాలు కూడా, జనాల ఒపీనియన్ మన సైడే మ్యాచ్ అవుతుంది అన్నట్టు అంటారు. అది నిజమే, అది అర్థం చేసుకున్నారు కూడా ఇమాన్యువల్. సో మనం డీకోడ్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడిందంతా మనకి అర్థమైపోతుంది అక్కడ ఏం జరుగుతుందో బయట అన్నట్టు అంటారు ఇమాన్యువల్ ఏ టాస్క్ ఏది పెట్టినా కానీ దానిలో ఏదైతే అర్థం చేసుకోవాలో అవన్నీ కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారు. అప్పుడు నామినేషన్స్లో మనం అందరూ ఓనర్స్ని మనం ఛాన్స్ ఇచ్చాము నామినేట్ అవ్వకుండా, ఇప్పుడు అర్థం చేసుకోవటం కానివ్వండి వాళ్ళు చెప్పిన మాటల ద్వారా. సో అర్థం కావాల్సింది శ్రీజ గారికి, ఇమాన్యువల్కి అర్థమైపోయింది. మరి శ్రీజ గారి పరిస్థితి ఏంటో, అంటే అర్థమైందో లేదో. సో శ్రీజ అయితే నాకు నాగా అన్నట్టు చెప్తారు హరీష్ గారితో, మేబీ హరీష్ గారికి కూడా నాగా. సో ఇమాన్యువల్ కూడా నాగా అంటారు, రితు గారేమో నాకు షాకిబ్ కానీ నాగా కానీ అంటారు. డీమన్ పవన్ ఏమో షాకిబ్ వచ్చినా కష్టమేమో అన్నట్టు అంటారు అనమాట. ఇమాన్యువల్ ఏమో షాకిబ్కి స్టాండ్ లేదు అన్నట్టు అంటారు. స్టాండ్ లేదంటే మరి నీకెవరు కాంపిటీషన్ అంటే ఎవరి పేరు చెప్పలేదనో మరి కొంచెం స్టాండ్ లేనట్టుగానే ఉంటాడులేండి. డీమన్ పవన్ ఏమంటాడంటే టీమ్ టాస్క్ ఇచ్చినా తనకు మనం అర్థమయ్యేలాగా చెప్పాలి, తనకి ఎంత అర్థమైద్దో ఏం అర్థం కాదు, అది మనం అగ్ని పరీక్షలో చూసుకున్నా తనకు కొంచెం అంత ఈజీగా అర్థమయ్యేది కాదు టాస్కులు ఇవి, లాంగ్వేజ్ ప్రాబ్లం కానివ్వండి మరి ఏంటో, సో అర్థమయ్యేది కాదు. ఇదైతే నిజంగానే ప్రాబ్లం. ఇక్కడ ఈ యాంగిల్లో డీమన్ పవన్ స్మార్ట్గానే ఆలోచించాడు. సో డీమన్ పవన్ దివ్య అయితే బెస్ట్ ఏమో అంటే ఇంకా సంజన గారు, అవును మేమందరం చట్నీ అయిపోవాలి అని నాకు అది అర్థం కాదు. అంటే టాస్కుల్లో ఫిజికల్లీ ఫిట్ అదే పర్సనాలిటీకి మేమందరం చట్నీ అవ్వాలన్నా అది మేబీ అట్లా అన్నట్టున్నారు. ఇంకా రితు గారు దివ్య గారు ఓవర్ కాన్ఫిడెంట్ అని శ్రీజతో అంటారు, వీడికి దివ్య కావాలంట అన్నట్టు అంటారు, వీడు చూడు దివ్య అంటున్నారని. ఇక్కడ సంజన గారేమో ఇంకో అమ్మాయి కావాలంటే బిగ్ బాస్ డీమన్ పవన్కి అన్నట్టు అంటారు. సో రితు ఏమో నాకైతే నాగా కానీ షాకిబ్ కానీ అన్నట్టు అంటారు. అనూష గారు మాట్లాడుతున్నారు కానీ ఎందుకో మాట్లాడేటప్పుడు నేను అంత ఇంట్రెస్టింగ్గా వినలేకపోతున్నా అన్నట్టు అంటారు రితు గారు. సో ఇక్కడ బిగ్ బాస్ మీరు ఇద్దరికి ఓట్లు వేయాలి, ఇద్దరికి ఓట్స్ వేసాక మీరు ఎవరెవరికి ఏమేమి ఓట్స్ వేసారో మీరు డిస్కస్ చేసుకోకూడదు అన్నట్టు చెప్తారు. వాళ్ళు చేసుకుంటారేమో ఎంత చెప్పినా కానీ. ఇక్కడ నెక్స్ట్ ఇమాన్యువల్ను రితు గారు దెయ్యం లాగా ఒక స్కిట్ లాగా చేస్తారు, అది నిజంగానే బాగానే ఉంటుందిలేండి, కొంచెం చూస్తే చూడండి బాగానే ఉంది. సో నెక్స్ట్ మీ ఓట్స్ అన్నీ చూసాము, మీ ఓట్స్ బట్టి పంపిస్తున్నామని దివ్య నిఖితా గారిని పంపిస్తారు. ఇది ఓట్స్లో లెస్ ఓట్స్ వచ్చినాయి అంట, తక్కువ ఓట్లు వచ్చిన మనిషిని పంపించాము అని. ఇది లైవ్లో పవన్ కళ్యాణ్ అంటాడు తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని పంపిస్తే అని అంటాడు. సో అదే జరిగింది. ఇక్కడ ఏమైందంటే అదే నాకు తక్కువ ఓట్స్ వేసారా అని అడుగుతారు దివ్య నిఖితా గారు, అంటే మీరు రావాలని వేసామంటారు ఇమాన్యువల్ అయితే. ఇంకా అది ఫన్నీగా అన్నారులేండి. సో ఈమె ఇప్పుడు టెనెంట్ అనమాట దివ్య నిఖితా గారు, కామనర్స్తో పాటు ఉంటారు టెనెంట్గా. సో రాగానే అడుగుతారు అన్నీ చూసారా అంటే ఎపిసోడ్స్ అన్నీ చూసాను, 24 అదే లైవ్ కొంచెం కొంచెం చూసా అన్నట్టు చెప్తారు. అయితే చెప్పండి లవ్ బర్డ్స్ ఎవరు అని ఇమాన్యువల్ అడిగితే ట్రయాంగిల్లా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి స్క్వేర్ లాగా కూడా కనిపిస్తుంది అని చెప్తే ట్రయాంగిల్ ఎవరు అని అడుగుతారు. అడిగితే ఎవరు అని ఇమాన్యువల్ అడుగుతారు, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలా లేకపోతే అంటే లేదు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అన్నట్టు చెప్తారు అనమాట. ఇక్కడ ప్రియా గారు షాక్ అవుతారు, అక్కడ మనకే అంత ఎపిసోడ్లో కనిపిస్తుంది వాళ్ళకి కనిపించలేదా అనుకున్నా. సో ప్రియా గారు పవన్ కళ్యాణ్ న్యూస్ షాక్ అవుతారనమాట. ఏముందిరా దీనిలో అని శ్రీజ గారు ఏముంది పవన్ కళ్యాణ్ డీమన్ పవన్ రీతు ఇదే కదా అన్నట్టు చెప్తారు. ఇక్కడ తనూజ గారు మనం సంజన గారి లిప్స్టిక్ మస్కారా తీసేద్దామని రితు గారితో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఏంటి అందరు కాఫీ సిగరెట్స్ ఇలా తీసుకుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది అన్నట్టు అంటారు. మాకు కూడా వస్తుంది ఇరిటేషన్ అన్నట్టు నేను అనుకున్నా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సంజన గారి గురించి డిస్కషన్ వచ్చినట్టుంది. ఒక వ్యూవర్గా అయితే నాకు సంజన గారు నచ్చారు అన్నట్టు దివ్య నిఖితా గారు చెప్తారు. ఇక్కడికి వచ్చాక మరి నేను కూడా ఇరిటేట్ అవుతానేమో, బట్ నాకు ఒక వ్యూవర్గా నచ్చారంటే అవునా వచ్చారుగా రేపు నుంచి తెలుస్తుంది మీకు అన్నట్టు ప్రియా గారు అంటారు. సో మరి నాలో ప్రాబ్లం ఏంటన్నట్టు ఇమాన్యువల్ అడిగితే మీరు గివప్ ఇచ్చేస్తారు అండి అన్నట్టు అంటారు వేరే వాళ్ళ కోసం, అదే ఆ టాస్కుల్లో ఇస్తున్నారు కదా. సో
ఇంకా తనూజ గారు దాస్తూ ఉంటారు సంజన గారు సామాన్లేయో. ఇక్కడ ప్రియా గారు వచ్చి మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్పనా అని ట్రయాంగిల్ స్క్వేర్ అంట, స్క్వేర్ ఎవరు అని తనూజ గారు అడుగుతారు. ఆ స్క్వేర్లో తనూజ గారే ఇన్వాల్వ్ అయింది. సో ఇంకా మళ్ళీ సంజన గారు ఇమాన్యువల్తో అండ్ ప్రియా గారితో మనం దివ్యానికిత గారు వచ్చారు కదా, వెల్కమ్ గిఫ్ట్గా తన సామాన్లన్నీ తీసేసుకుందాం, మేకప్ సామాన్లన్నీ వీకెండ్ ఎపిసోడ్ వచ్చే వరకు ఇవ్వద్దంట. ఏంటిది ప్రతిసారి అనుకున్నా నేను. సో ఇది మానేసుకుంటే బెటర్ అండి సంజన గారు. మనం ఒక దొంగతనం చేసామంటే దానికి ఒక కొంచెమైనా ఒక రీజన్ ఉంటే బాగుంటుంది అట్లీస్ట్. ఇప్పుడు గుడ్డు తిన్నారు, ఆకలేసిందని చెప్పారు, అదైనా బాగానే ఉంది. ఇప్పుడు సిగరెట్లు తీసుకుని ఏం చేస్తారు, కాఫీ పౌడర్లు, వీళ్ళ సామాన్లు, మేకప్ సామాన్లు అవన్నీ తీసుకొని ఏం చేస్తారు, ఆ కొత్తగా వచ్చిన అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టడం. సో ఇక్కడ దివ్యానికిత గారు నేను లవ్ ట్రాక్ గురించి చెప్పగానే అందరూ షాక్ అయ్యారు. నేను ఎందుకు చెప్పానో తెలుసా? ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ ఎలా బిహేవ్ చేస్తారో చూద్దాము, జనాలకు కూడా తెలుస్తుంది. ఒకవేళ కంటిన్యూ చేస్తే జెన్యున్గా ఉన్నట్టు, నేను చెప్పానని ఆపేస్తే వాళ్ళు ఏదో కంటెంట్ కోసం చేస్తున్నట్టు. అందుకే జస్ట్ ట్రయాంగిల్ స్క్వేర్ అని చెప్పారు మనకు చూపించిన దానిలో. అది బయట నెగిటివ్గా వెళ్తుందని కూడా చెప్పారా? నెగిటివ్గా వెళ్తుందని చెప్తే ఆపేస్తారు. మనకి ఎపిసోడ్లో చూపిలా. వాళ్ళు ఒకవేళ నెగిటివ్గా వెళ్తుందని కూడా చెప్పుంటే ఇలా డౌట్ పడితే ఓకే నేను నెగిటివ్గా వెళ్తుందని చెప్పాను, ఇప్పుడు జెన్యున్ అయితే వాళ్ళు స్టిల్ కంటిన్యూ చేస్తారు, జెన్యున్ కాకపోతే కంటెంట్ కోసం చేస్తున్నట్టు అని అనుకోవచ్చు. మనకైతే చూపిలా అలా చెప్పినట్టు. జస్ట్ ట్రయాంగిల్ స్క్వేర్ అన్నారు. ఆ ట్రయాంగిల్ స్క్వేర్ పాజిటివ్గా కూడా వెళ్తూ ఉండుండొచ్చు కదా. సో ఆబ్వియస్లీ ట్రయాంగిళ్ళు స్క్వేర్లు అంటే వెళ్ళలేండి పాజిటివ్గా. సో ఇది ఇవాళ ఎపిసోడ్ అయితే. వీటిలో నాకు కొంచెం రాము గారి మిస్టేక్ కొంచెం కనిపించాయి, తనూజ గారివి కూడా ఉన్నాయి. ఆమె కొంచెం ఒక్కొక్కసారి ఇలా సడన్గా అరిచేయడం కొంచెం కంట్రోల్ చేసుకోవడం బెటర్. ఇంకా ఇద్దరు వస్తారని చెప్పారు బిగ్ బాస్. సో ఇంకొకళ్ళు ఏమన్నా హైయెస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళు వస్తారేమో. మరి హైయెస్ట్ ఓట్స్ నాగాకి పడి ఉంటాయండి, నాగప్రశాంత్కి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాగా అనుకున్నారు. సో నాగప్రశాంత్కి పడి ఉండొచ్చు మోస్ట్ ఓట్స్. ఇంకొకళ్ళు వస్తా అన్నారు కాబట్టి నాగప్రశాంత్ ఏమన్నా రావచ్చు. సో ఇది నా ఒపీనియన్ ఇవాళ ఎపిసోడ్ మీద. మీకు నచ్చుంటే లైక్, కొంచెం షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఏమైనా నచ్చకపోయి ఉంటే నా పాయింట్స్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.